కొమ్మినేని శ్రీనివాస గారు ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్, మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు విశ్లేషకులుగా. కొండ రాజు గారు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధి, మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే పార్థసారథి గారు బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సెక్రటరీ కూడా మనకి జూమ్లోనే అందుబాటులో ఉన్నారు. ముందుగా కొమ్మినేని గారు నమస్తే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న జరిగిన సభ చూసాం మనం. సో సభ ప్రసంగాలు పేలవంగా జరిగాయని కొంతమంది చెబుతుంటే, ఉచిత హామీలు అలాగే ఇక్కడ తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు నాయకులు ఇచ్చారో వాటినే కాపీ కొడుతూ అక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం అబద్ధాల పుట్టగా సాగిన ఈ ప్రసంగాల్ని ఏ విధంగా కాంప్రహెండ్ చేసుకోవాలి అనేది ప్రజలు గమనించాలనేది కూడా మాట్లాడుతున్నారు. మీ విశ్లేషణ ఏంటి సార్? ముఖ్యంగా చెప్పాలంటే, సో వీళ్ళు ఇచ్చిన హామీలు అంటే 2014లో ఇచ్చిన హామీలు, ఆ తర్వాత 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పు, దాన్ని మర్చిపోయి మళ్ళీ అదే పాలన తీసుకొస్తామంటూ చేసిన వీళ్ళ ప్రసంగాల్ని మీరు ఏ రకంగా చూస్తారు? టు స్టార్ట్ విత్ రైట్. ఈ నవశకం పేరుతోనో ఏదో యువగళం ముగింపు సభని నిర్వహించిన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అదేదో కొత్తగా పార్టీ పెట్టినట్లు, ఇప్పుడే మొత్తం ఎజెండాతోటి బయలుదేరుతున్నట్లు, అంతకుముందు అసలు 14 ఏళ్లు పాలన చేసిన సంగతిని మర్చిపోయినట్లు, అసలు జనమంతా మర్చిపోయినట్లు, ఏదో కొత్త హామీలు ఇస్తూ రాష్ట్రాభివృద్ధి ఇప్పటి నుంచే మొదలవుద్దన్నట్లుగా ప్రచారం చేస్తున్న తీరు, ఆ సభ మొత్తం రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు, మా ఇద్దరు భవిష్యత్తు, దత్తపుత్రుడని అంటున్నారు కదా వైసీపీ వారు. దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ ఏమో కనీసం ఎమ్మెల్యేగా గెలవాలన్న తాపత్రయం, లోకేష్ ఏమో మొత్తం ఆయన మాటలు అవన్నీ చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయిపోయినట్లు కళ్ళగంటున్నట్లుగా ఉంది. మీకు ఇంక చంద్రబాబు గారి అబద్ధాలకి అంతే లేదు. ఇంకో ఆయన మెంటల్ కేసు అని అంటారు కదా, ఆయన నిజంగానే మెంటల్ కేసు లాగానే మాట్లాడుతున్నారు. నేను మా చిన్నప్పుడు ఒక కథ ఉండేది, కథ కాదు ఒక జోక్ లాగా చెప్తుండేవాళ్ళు. హరిదాసులు అనేవాళ్ళు వచ్చేవాళ్ళు, హరిదాసులు హరికథలు చెప్పేవాళ్ళు. హరికథలు చెప్తున్నప్పుడు పొద్దుపోతా ఉండేది, జనం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉండేవాళ్ళు. ఇక ఒకళ్ళో ఇద్దరు అక్కడ ఎదురుగా కూర్చునేవాళ్ళు. ఆయనకి డౌట్ వచ్చింది హరికథ చెప్పానికి. నాయన అబ్బా నువ్వన్నా వచ్చావు, సంతోషం, నువ్వు కూర్చున్నావు, విన్నావు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయినా అంటాడు. అవును గురువు గారు, నాకు కూడా నిద్ర వస్తుంది, బోరు కొడుతుంది, ఏం చేస్తాం, నా చాప నాది సార్ అంటాడు. అట్లాగే ఆ చాప కోసం వెయిట్ చేసినట్లుగా నిన్న సభ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సభ ఎంత నీరసంగా, ఎప్పుడు అయిపోద్దురా బాబు, ఎందుకు వచ్చిన కూడా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా మిగతా వాళ్ళు హరిదాస్ గారు చాప కథలాగా అట్లా నీరసంగా కూర్చున్నట్లుగా, ఆ గారు యాంకర్ పాత్ర తీసుకుని ఈ సినిమా ఫంక్షన్స్ లో యాంకరింగ్ చేస్తారు కదా, అట్లా స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ చెప్పిన అబద్ధాలు చెప్పకుండా ఆయన నడుస్తూ ఉంటాడు. కాబట్టి అదేదో ఆయనకి ఏదైనా మరి ఎవరన్నా చెప్పారు, వాస్తు వాళ్ళు లేకపోతే ఎవరన్నా చెప్పారో కానీ ఈ మధ్యకాలంలో ఆయన అంతా ఈ వయసులో ఆ రకంగా తిరుగుతాం. మరి మిగతా వాళ్ళు అట్లా తిరగకుండానే స్టేజ్ మీద నిలబడి ఆ మైక్ దగ్గర నిలబడి మాట్లాడారు. ఈయన మాత్రం అటు ఇటు తిరుగుతా ఏదో కొత్త విషయాలు చెప్తాన్న భ్రమలో మొత్తం పాత విషయాలు. చివరికి ఎంతగా బోరు కొట్టిందంటే మీరు నమ్ముతారో నమ్మరో కానీ, నేను అప్పుడప్పుడు వింటూ దీనికంటే స్పోర్ట్స్ ఛానల్లో వస్తున్న కబడ్డీ బెటర్ కదా అని నేను కబడ్డీకి చూసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చేంత వాళ్ళు బోరు కొట్టించారు. ఇది నేను నిజంగా చేసింది, వాస్తవం చెప్తున్నాను. నాకేమి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నా, ఎందుకంటే ఆయన ఏమన్నా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో ఏమన్నా మాట్లాడతాడేమో చూద్దామని ఆయన మీటింగు, ఆయన చెప్పిన ఉపన్యాసం అంతా ఓపికగా విన్నాను. ఆయన అంతే, ఏదో అమ్మాయిలు గోలంటాడు, ఇది ఎక్కడ గొడవ అండి బాబు, పవన్ కళ్యాణ్ గారికి అమ్మాయిలు గొడవ, తప్పిపోయిన అమ్మాయిలు అంటాడు, అదంటాడు ఇదంటాడు, అన్నీ ఇది చంద్రబాబు గారి దగ్గర నుంచి నేర్చుకున్న అబద్ధాలు తప్పితే, ఓ పక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఇష్యూస్ని ఏ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు, ఉదాహరణకి నేను ఎక్కడ చూశాను, ఉదాహరణకి ఓ సంవత్సరం 3000 మంది మహిళలే కాదు పురుషులు కూడా తప్పిపోతుంటారు. కానీ మహిళలే మాత్రమే తప్పిపోతే రకరకాల కారణాలతోటి వాళ్ళలో మొత్తం 90% 96% వాళ్ళు ఇళ్లకు వచ్చేస్తున్నారు. ఇళ్లకు వచ్చి శుభ్రంగా వాళ్ళ పనులు చేసుకుంటుంటే ఈయన వాళ్ళ 30,000 మంది అయ్యారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళామణుల్ని అవమానించే రీతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. నిజంగా ఆయనకు ఆత్మగౌరవం ఉంటే, నిజంగా ఏమాత్రం జన సైనికుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించేవాడై ఉంటే, ఆయన లోకేష్ గారు నా తల్లిని దూషించాడని చెప్పాడు కదండి, దాని మీద ఎవరన్నా వివరణ ఇచ్చారా? లేదు, ఆయన అనలేదని నేనే అబద్ధం చెప్పానని ఏమన్నా ఏం చెప్పాడా? లేదు నేను అన్నాను పొరపాటు అయిపోయింది క్షమించండి అని ఏమన్నా లోకేష్ గారు చెప్పాడా?
అలగాజనం అన్న బాలకృష్ణ గారితో కలిసి వేదిక పంచుకున్నాడు కదా. లేదు నేను అనలేదని చెప్పి క్షమాపణ ఏమన్నా అనలేదని ఆయన అనలేదు, నేనే అబద్ధం చెప్పానని పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా? లేదు నేను అన్నాను పొరపాటు అయిపోయిందని ఆయన ఏమన్నా చెప్పాడా? ఏందండి ఇది? అసలు ఎంత అసహ్యంగా ఉందంటే, ఓ పక్కేమో కాపు సేన నాయకుడు హరిరామజోగి గారేమో 60 సీట్లన్నీ ఇవ్వకపోతే వేస్ట్ ఇదంతా అని ఆయన అన్నట్టుగా వార్తలు ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన అన్నా అనకపోయినా జన సైనికుల్లో ఉన్నది ఆ అభిప్రాయం ఉంది. 60 నుంచి 70 ఇవ్వకపోతే జనసేన గౌరవాన్ని తీసుకెళ్లి చంద్రబాబు గారి దగ్గర తాకట్టు పెట్టినట్టే. ఇక్కడ విశేషం ఏంటంటే, చంద్రబాబు గారి దగ్గర అయితే పర్వాలా, ఇప్పుడు లోకేష్ గారికి కూడా లొంగిపోయానంటున్నాడు ఆయన. చంద్రబాబు గారికి లొంగిపోవడం సంగతి అట్లా ఉంచితే, కొమ్మినేని గారు గౌరవప్రదమైన సీట్లని మీరు చెప్తున్నారు. నిన్న ఒక విషయం గుర్తు చేస్తాను, మీరు మీ కమెంట్ కావాలి. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, మేము 3 నెలల క్రితమో 6 నెలల క్రితం మేము అనుకున్నాం తెలుగుదేశం పోటీ చేస్తే 160 స్థానాలు ఖాయం, ఇప్పుడు జనసేన కలవడంతో ఇక వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు రావు అన్నారు. అంటే ఏంటి సార్, ఇక్కడ 15 సీట్లు జనసేనకి ఇస్తారనా, లేకపోతే 15 సీట్లలో వాళ్ళ బలం ఉందనా? ఇక బీజేపీ ప్రస్తావన అసలు ఏ పార్టీ తీయలేదనేది తర్వాత విషయం. ఎలా చూడాలి దీన్ని, అచ్చెన్నాయుడు గారి మాటల్ని? అవును, ఇంక చూసేదే ఉంది. ఎంత అచ్చెన్నాయుడు అయోమయం కేసు, వీళ్ళే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అచ్చెన్నాయుడు అయోమయంగా మాట్లాడారా, తెలివితక్కువగా మాట్లాడారా అనేది పక్కన పెడితే, నిజానికి తెలుగుదేశం ఉన్న ఫీలింగ్ అయితే నాకు తెలుసు. అదేంటంటే, 10వ పరకం ఇస్తే పవన్ కళ్యాణ్ అట్లా పడుంటాడులే అనేది వాళ్ళ భావన. అదే మాటని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సందర్భంలో ఉన్నారు, 10వ పరకం ఇస్తే మనం లొంగుతామా డామ్ డూమ్ అని అన్నారు. ఇప్పుడు 10వ పరకం లొంగే పరిస్థితిలోకి ఆయన పడ్డాడు. నేను చంద్రబాబు గారికి లొంగా అంటే పోనీ సీనియర్లండి ఆయనకి నేను లొంగాను అని చెప్తుంటే అదో రకం. ఇప్పుడు లోకేష్ గారికి కూడా లొంగిపోతున్నాడు. అది విచిత్రం. మీరు ఆ స్పీచ్ వింటే మనమంతా కలిసి తెలుగుదేశం బాటలో నడవాలన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే జన సైనికులు పరువేమైంది, వాళ్ళ ఆత్మగౌరవం అయిపోయింది, ఈయనకి అసలు ఒక పార్టీ అనేది ఒకటి ఉందన్న సంగతి కూడా మర్చిపోయాడా? నాకైతే అర్థం కావట్లేదు. అయితే వేదిక మీద కూర్చున్నప్పుడు ఆయనలో కొంత అసహనం కనిపించింది. ఏదో అట్లా ఏదో దిక్కులేక కూర్చున్నాను అనే ఫీలింగ్ తోటి ఉన్నట్లుగా నాకు అనిపించింది. ఈ లోకేష్ గారు అయితే ఆయనే సీఎం అయినట్లు. మీకు ఒక కథ చెప్తాను. ఒక ఆయన ఒక కుండలు చేసుకునేవాడంట. ఆ కుండలు చేసుకుని ఆ కుండలన్నీ అక్కడ పెట్టుకుని పడుకుంటాడు. పడుకుని కళ వస్తుంది, పగటి కళ అనండి ఇంకోటనండి. ఆ కళలో తాను ఈ కొండలన్నీ నమ్మేసినట్టు, ఇంకేదో చాలా సంపాదించేసినట్టు, ఓ పెద్ద ప్యాలెస్ కట్టినట్టు, ఓ పెద్ద బిల్డింగ్ కట్టేసినట్టు, జూబ్లీ హిల్స్ లో పెద్ద బిల్డింగ్ కట్టేసినట్టు ఇట్లా కలగని ఒక్కసారి కాళ్ళు జాడిస్తంగానే మొత్తం కొండలన్నీ పగిలిపోతాయి. ఆ రకంగా లోకేష్ గారు ఆయన ముఖ్యమంత్రి అయిపోయినట్లు. మీరు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి అన్నది చాలా తక్కువ సార్లు అంటున్నాడు. మొత్తం రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ తనే తీర్చేస్తానట్లు, తనే బాధ్యత తీసుకుంటానట్లు, ఇది ఏమీ అర్థం కాకుండా ఉంది. మేకింగ్ ఆఫ్ ఏ లీడర్ అన్నట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి జాకీలు పెట్టి లేపి 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 నానా కష్టాలు పడుతున్నాయి. ఇది పేజీలు. నిన్న నేను అనుకున్నా, మనం చూడకపోయినా పర్వాలేదులే, తెల్లారి పేపర్లు పేజీలు రాస్తారు, ఒక 10 నిమిషాలు చదివితే సరిపోద్ది అనుకున్నా. కరెక్ట్గా అట్లాగే పేజీలు పోటీలు పడి వాళ్ళు అన్న మాటల్లా అసలు మహాప్రసాదం లాగా రాసేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏమంటే, ఈ ఉచితాలు మీరు ఇందాక చెప్పారు, బాలకృష్ణ గారేమో ఉచితాల కోసం ఆశపడొద్దని చెప్తాడు. ఈయనేమో మొత్తం లిస్టులు చదువుతున్నారు. ఈయన కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు గారు కానీ, వీళ్ళు మొత్తం మేము అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఆల్ ఫ్రీ అని వీళ్ళు చెబుతున్నారు. అసలు ముందు ఒక క్లారిటీ ఉందా? వీళ్ళు అసలు ఎందుకు ఈ సభ పెట్టారు? సభ లక్ష్యం ఏమిటి? నిజానికి వీళ్ళిద్దరి మధ్య సరైన అవగాహన ఉందా లేదా? ఇవన్నీ వదిలేసి కేవలం ప్రచారం కోసం, అంటే ఈ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పైగా పవన్ కళ్యాణ్ గారు ఏమంటారండి, ఆయన చూస్తే బాధ కలిగిందంట. మరి మీరే కదా చంద్రబాబు ప్రభుత్వం అంత అవినీతి ప్రభుత్వం లేదంది, లోకేష్ గారికి అంత అవినీతి పరుడు లేడన్నది మీరే కదా, మళ్ళీ మీరే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇక ఈనాడు గురించి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే విచిత్రం ఏంటంటే, ఇక్కడ సీఎం గారు వెళ్తుంటే వెహికల్స్ ఆపారంట. చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయినట్టుగా రాశారు. ఓకే, ఆపటం. మరి సీఎం వెళ్తున్నప్పుడు ఆపకుండా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉంటుందా, ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నప్పుడు ఆపకుండా ఎక్కడన్నా ఉంటుందా అని పక్కన పెడితే, అక్కడ విశాఖపట్నంలో 12 కిలోమీటర్లు వాహనాలు ఆగిపోయినాయని రాస్తారు. ఆగిపోయినాయి, అంత రద్దీ, అంత బ్రహ్మాండంగా వచ్చారు. అక్కడేమో బ్రహ్మాండం అంట, ఇక్కడేమో ఆపారంట. ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా పత్రికలు తయారైతే వాళ్ళు శుభ్రంగా తెలుగుదేశం జెండా పెట్టుకోమనండి, చంద్రబాబు గారి బొమ్మ వేసుకోమనండి, మనం ఎవరూ విమర్శించాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ అనుకోవచ్చు. కానీ ఇండిపెండెంట్ పత్రికల ముసుగులో ఎంత అరాచకంగా నిన్న
లోకేష్ గారు ఇంటర్వ్యూలు అంట. ఓకే, ఈ వచ్చు మామూలుగా అయితే తప్పేం కాదు, కానీ పేజీన్నర ఇచ్చారండి. ఇచ్చిందంటే కీలకమైన ఒక పాయింట్ ఉంది. ముఖ్యమంత్రి పదవి ఎవరు ఇస్తారు అంటే ఆయన ఓపెన్గా చంద్రబాబు నాయుడు అని చెప్పేశారు. ఎవరు? లోకేష్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? చంద్రబాబు గారు నేను కూర్చుని చర్చిస్తామన్నాడు. మరి లోకేష్ ఏమో చంద్రబాబు సీఎం పోవాయా అని పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా నువ్వు కాదు, నువ్వు సీఎం. రైట్. అది నిన్న ఏమైనా క్లారిటీ వస్తుందని కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇంకో 2 కొత్త విషయాలు ఇక్కడ. కనీసం పవన్ కళ్యాణ్ గారు కాదు ఒక్క నిమిషం, ఇక్కడ ఆత్మాభిమానం గనక ఉంటే పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మీ అబ్బాయి ఇట్లా ఇచ్చాడు, మీరే సీఎం అని చెబుతున్నాడు, ఇంక నా పరిస్థితి ఏమిటి, నా మనుషులంతా నా అభిమానులంతా నన్ను సీఎం అని అంటున్నారు, మరి ఆ సంగతి ఏమిటి, మన ఇద్దరం కూర్చుని కదా మాట్లాడుకుందాం అనుకుంది. కానీ లోకేష్ తన ఇంటర్వ్యూలో, తెలుగుదేశం పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబే సీఎం అని చెప్పాడు. దీని సంగతి తేల్చేదాకా నేను వెళ్ళను అని చెప్పాలి కదా. అరే ఆయన అసలు అటువంటి ఆత్మగౌరవంతో సంబంధం లేని వ్యక్తి. నిజానికి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ జనసేన పార్టీలో సామాన్య కార్యకర్తలకున్న ఆత్మగౌరవం, ఆత్మానం పవన్ కళ్యాణ్ అన్నానికి లేవు. ఆయన అన్ని అబద్ధాలు, ఈ ఎంతసేపు ఈ పిచ్చిగోలతోటి ఆయన ఏదో రకంగా తను ఒక్కడే ఎమ్మెల్యే గెలిస్తే చాలు, మిగతా వాళ్ళంతా ఎడిపోయినా పర్వాలేదు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నాడు. రైట్.